తప్పదు. బహుశా మన దగ్గర కూడా నాయకుల వెచ్చలవిడి అవినీతికి భవిష్యత్తులో తన్నులు తప్పదేమో. ఎందుకంటే మన దగ్గర పిడికెడు కుటుంబాల దగ్గరే రాజకీయ పలుకుబడి ఉంది, పవర్ ఉంది. వాళ్ళు వాళ్ళ పిల్లలే మనల్ని ఎలుతూ ఉన్నారు. చివరకు సీఎంలు మంత్రులు కూడా వాళ్లే అవుతున్నారు. అవినీతి తగ్గాలంటే ముందు భూములు కొనకుండా నిషేధించాలి. అప్పుడే అవినీతి తగ్గుతుంది. కేవలం వందల ఎకరాల భూములు కొనే అవకాశం ఉండడంతో అవినీతి నాయకులు, అధికారులు వెచ్చలవిడిగా సంపదను పోగేస్తున్నారు. మన దేశంలో దానికి ఫుల్ స్టాప్ పడాలి. పైగా క్రికెట్ నుంచి చివరకు కాంట్రాక్ట్ల వరకు కూడా అన్ని నేతల కొడుకులు చుట్టాలే ఏలుతున్నారు. ఇలాంటి నెపో బేబీ వ్యవహారం మన దేశంలో కూడా తగ్గాలి. లేదంటే నేపాల్లో తనినట్లే యువత మన నాయకులను కూడా తంతుందనడంలో సందేహం లేదు. దేశ సంపదను అంబానీలకు, అదానీలకు దోచిపెడతామంటే ఎవ్వరూ ఊరుకోరు. ప్రజాస్వామ్యం చాటున వెచ్చలవిడిగా రాజ్యాంగాన్ని కూడా అపహాస్యం చేస్తే తిరుగుబాటు రావడం ఖాయం. నేపాల్ యువత మేలుకొంది. నాయకులు ప్యాంట్లు తడుపుకొని పారిపోయారు. ప్యాలెస్లు బుగ్గిపాలయ్యాయి. ప్రాణం ఉంటే చాలనే పరిస్థితికి వచ్చింది ఎవ్వారం.